హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. నేను రెగ్యులర్గా చెప్పేదే, ఎందుకంటే 1000 సార్లు చెప్పినా మళ్ళీ 1000ని ఒకసారి చెప్పాలి, ఎందుకంటే అప్పుడే ఎక్కుద్ది మన వాళ్ళకి. అందరూ ఒకే స్టాక్లో తీసుకెళ్ళి డంప్ చేస్తారు. అలా చేయకుండా చేయొచ్చు. బాగా డబ్బు ఉండేవాళ్ళు ఎవరైనా ఒకే స్టాక్లో కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ కూడా వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళకంటే వాళ్ళకి కెపాసిటీ ఉంది కాబట్టి. అందరూ అలా చేయలేరు కదా, రీటైలర్స్ చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడైనా చూడండి, ప్రపంచంలో ధనవంతులు వచ్చి ఓవరాల్గా లెక్కేసుకుంటే ఒక 5 నుంచి 10% ఉంటారు. మిగతా వాళ్ళంతా ఒక లో కేటగిరీ, మీడియం, మిడిల్ క్లాస్, స్మాల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు ఇలాగే ఉంటారు. అందరూ ధనవంతులుగా ఉండలేరు, అది అందరికీ తెలుసు. కాబట్టి రేషియో వైస్గా చూస్తే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఇవన్నీ వచ్చి ఎక్కువ శాతం మంది ఉంటారు. అది కాబట్టి వాళ్ళల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునేవాళ్ళు, పెట్టుబడి పెట్టుకునేవాళ్ళు చాలా చూసి ఆచితూచి చూసి ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, ఏంటి ఆ మనీ మేనేజ్మెంట్ ఏంటి అనేది చూసి పెట్టుకుంటారు. అది ఇప్పుడు మొదటి స్టాక్ అండి. ఈ స్టాక్ వచ్చి రామ్కో సిమెంట్స్. యాక్చువల్గా ఈ స్టాకు ఎంట్రీ ప్రైసు 1100 రూపాయలు. ఇప్పుడు ఒక 30 రూపాయలు పెచ్చు ఉంది. సరే, ఇక్కడ ఒక 60% కొని పెట్టుకోండి. ఏదైనా మళ్ళీ తగ్గిందంటే ఒక 40% మళ్ళీ 1100లో కొనుక్కోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి 1181 రూపాయి మొదటి టార్గెట్, 1261 రూపాయి రెండో టార్గెట్, 1389 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1025 రూపాయలు స్టాప్ లాస్ అండి. ఇది కూడా దాదాపు మనకి 19 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 26,700 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, రామ్కో సిమెంట్స్. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఎస్జేఎస్. చూడండి, ఎస్జేఎస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు, నేను ఎప్పుడు 2 టర్మ్స్ చెప్తాను. ఒకటి బై అబో అంటే బై అబో చేయండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కొనకూడదు, కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనకూడదు. 1319 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 1319 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 1436 రూపాయలు మొదటి టార్గెట్, 1559 రూపాయలు రెండో టార్గెట్, 1756 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1195 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి మనకి ఒక 4 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 3866 కోట్లు ఎన్ఎస్సి మార్కెట్ క్యాపిటలైజేషన్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 31వ వర్క్షాప్ జరుపుతున్నామండి. హైదరాబాద్లో సెప్టెంబర్ 27, 28 ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది మనం జరిపేది 31వ వర్క్షాప్ అండి. ఇప్పటికీ 30 వర్క్షాప్స్ మనం పూర్తి చేసుకున్నాము మన అకాడమీలో. కాబట్టి 31వ వర్క్షాప్ ఇది జరిపేది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. ఇదంటే వెరీ లిమిటెడ్ సీట్సే, ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. షార్ట్ టర్మ్లో మీరు అంటే నేను అనేది
ఒక స్టాక్ని మీరు ఐడెంటిఫై చేయగలరు ఎక్కడ కొనాలి. అది అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రమే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి చూడండి, చాలామంది సార్ ఏదన్నా ఒక చిన్న స్టాక్ ఏదైనా చెప్పండి అంటున్నారు. రామా స్టీల్ చూడండి, రామా స్టీల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 12 రూపాయలు ఉందండి. ఇప్పుడు కొనకూడదు. 15 రూపాయలు 10 పైసలు పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 15 రూపాయలు 10 పైసలు పైన కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 21 రూపాయలు 10 పైసలు మొదటి టార్గెట్, 27 రూపాయలు 40 పైసలు రెండో టార్గెట్, 37 రూపాయలు 50 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 8 రూపాయల 90 పైసలు స్టాప్ లాస్ అండి. ఇది కూడా వచ్చి దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 1882 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ అండి. చూడండి, ఇప్పుడు మనము 3 స్టాక్ చెప్పున్నాము. ఒకటి రామ్కో సిమెంట్స్, తర్వాత ఎస్జేఎస్, అన్ని రామా స్టీల్. ఇవన్నీ ఏదైనా 40 నుంచి 60 రోజులు యాక్టివ్ అయిన డేస్ కాడ నుంచి లెక్కేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి, 21 డేస్ స్టాక్స్. తర్వాత పర్టికులర్గా ఆప్షన్స్ కోసమే లాంచ్ చేశాము, నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. తర్వాత మరొక స్టాక్ వచ్చి షీమారో. చూడండి, షీమారో SHEMARO కాబట్టి షీమారో ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 134 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనకూడదు. 162 రూపాయలు పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 162 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 210 రూపాయలు 50 పైసలు మొదటి టార్గెట్, 261 రూపాయలు రెండో టార్గెట్, 341 రూపాయలు 70 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 112 రూపాయలు స్టాప్ లాస్ అండి. అది కూడా 2014 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 380 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఎన్ఎస్సిలో. మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్డేట్ చేస్తున్నాము. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.